హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే ఓకేగా ఉన్నామన్నమాట. సో ఫ్యూ వీక్స్ బ్యాక్ అయితే ఇలా స్క్వాష్ ఆడుతూ కింద పడి యాంకిల్ మళ్ళీ ట్విస్ట్ చేసుకున్నాను. అందుకే వ్లాగ్స్ అవన్నీ కూడా కొంచెం డిలే అవుతూ ఉంది, అన్నీ స్లోగా వస్తున్నాయి అన్నమాట. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ కన్సిస్టెంట్. సో ఈ వ్లాగ్లో అయితే నా న్యూ రొటీన్ ఎలా ఉంది అని ఒక ఫన్ వేలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. లాస్ట్ వరకు చూడండి, మంచి ఫన్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అది మ్యాటర్. అరుదాన్ అలా వచ్చి పడుకున్నాను అనమాట. వాట్ ఆర్ యువర్ థాట్స్? నో కామెంట్స్. ఎవ్రీ ఇయర్ చేసుకునేదే మనం, ఏముంది ఇంకా అలవాటే. కాదు, నాకు ఈరోజు నైట్ ఏం తినాలని ఉంది తెలుసా? నా తలకాయ. జీరా రైస్, పప్పు, అలపీనియో చిప్స్. ఇంట్లో లేనే కావాలి అయితే కరెక్టే. నా తలకాయ తింటావు ఎప్పుడు నువ్వు? చెప్పేది ఆరెంజ్ పండు ఉంచుకుంటాను. కూర్చొని చేసే పనులే కదా చేయగలుగుతా. ఇంకా నాకేమో కూర్చోవడం ఇష్టం లేదు, నన్నేమో కూర్చోపెడితేనే ఉంటారు. నాకేమో కూర్చోవడం ఇష్టం, నన్నేమో పని చేపిస్తానే ఉంటారు. ఏం చేద్దాం, లైఫ్ ఇస్ దట్ వే. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దీనిపైన వచ్చినంత దేనిపైన రాలేదు అంటా ఉన్నా. గుడ్ మార్నింగ్. చెత్తగా ఉంది రూమ్ మొత్తం. చెత్తగానే ఉంటుంది రూమ్, అట్లే ఉంది పరిస్థితి. అలాంటప్పుడు అట్లే చూపించగలుగుతాము. నేను బాగున్నానా, కామెడీగా ఉన్నానా? నువ్వు మాత్రం బాగుండాలి, రూమ్ బాగాలేకపోతే అందులో పర్వాలేదా? నేను బాగుండేది నా చేతుల్లో ఉంది. రూమ్ ఇప్పుడు క్లీన్ చేసే పరిస్థితుల్లో నేను లేను కదా. ఎందుకు లేవు? ఎందుకంటే నాకు కాలు ఇరిగిపోయింది. ఏమో ఎవ్రీ ఇయర్ ఇంకా చేసుకోవాలి కదా, తప్పదు. ఎవ్రీ ఇయర్ ట్రెడిషన్ అయిపోయింది. ఇక్కడ వేస్తాం మీకు పైన 2021, 2022, 2023, 2024 అని. ఎన్ని దారుణాలు సార్ ప్రతి సంవత్సరం. నాకు ఇది రావడం కూడా ప్రాబ్లం కాదు. వచ్చిందనుకో ఒక 2 months మళ్ళీ ఏం చేయలేను. 1 month రికవరీ అంటాడు, దాని తర్వాత ఒక 1 month కేర్ఫుల్గా ఉండండి, అడుగులో అడిగేసి నడవండి అంటారు. 2 months పోతుంది మొత్తము ఎప్పుడు వచ్చినా. కానీ సార్ నన్ను ఆపే వాళ్ళు లేరు, ఎందుకంటే నా వాహనం ఉంది. నాకు వాహనం గురించి చూపిస్తా ఇంకా. ఇదే మన బుట్. వాహనం ఎక్కే ముందు ఇది వేసుకోవాలి. ఇది వేసుకున్నాం అనుకో ఇంకా ఎలాంటి ఫర్దర్ డ్యామేజ్ అవ్వదు అనమాట. అదనమాట వాహనం. యూటర్న్. దీనికి ఏం సాంగ్ వేయచ్చు చెప్పు? నువ్వే చెప్పాలి. ఎన్నిసార్లు పోరాట సింహమా? పోరాటనే ఉన్నావు. భాషా చూడు ఆటలు వస్తాడు. అన్నగారి రూటు వాణ్ణి. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఈ మధ్య బ్రష్ చేయడం చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది. నువ్వు కూడా చూపించచ్చు కదా. మనం ట్రెండ్ ని ఫాలో అవ్వము, ట్రెండ్ ని సెట్ చేస్తాం. నైస్. ఏంది బాధ? టార్చర్ పెడుతున్నానా నేను నిన్ను? ఇది సెపరేట్ గా అడగాల. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఆమ్లెట్ వేసుకున్నాడు. ఆమ్లెట్ ఏమంటే ఏం చేస్తున్నావు? ఇవే తగ్గించుకుంటే మంచిది. చెఫ్ అంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ ని హ్యాండిల్ చేయడంలో దిట్టగా ఉండొచ్చు. ఎంత ఇది చేసినా కింద పడమంటారు. ఇప్పుడు అది పడాలి. అల్టిమేట్ జోక్ అవుతుంది.
అది పద్ధతిగా ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్. అతి, దట్స్ కాల్డ్ అతి. నేను లావుగా కనిపిస్తున్నా నాన్న. లావుగా ఉంటే కనిపిస్తావు, మళ్ళీ నన్ను లావుగా కనిపిస్తున్నా. సో మా ఆయన అయితే ఆమ్లెట్ వేస్తున్నాడు ఇప్పుడు నా కోసం బ్రేక్ఫాస్ట్. మనం వచ్చి వాకింగ్కి వెళ్ళేసేద్దాం. లెట్స్ గో. ఈ పరిస్థితుల్లో ఎలా వాకింగ్ చేస్తారని మీరు అడగచ్చు, చూపిస్తుంది. సాల్ట్ అండ్ పెప్పర్ వేసి దాంట్లో కొంచెం ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసి పైన కొంచెం కొత్తిమీర వేసి దాంట్లో కొంచెం మష్రూమ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి, అది చేస్తే దీనికే డబ్బులు ఇవ్వాలి. అంత మాత్రం చేయలేవారా నాకు బాగాలేనప్పుడు? లేనప్పుడు బాగున్నప్పుడు కూడా చేసిస్తా ఉన్నాడు. అరే రికార్డ్ చేయడం మర్చిపోయా. ఏం మర్చిపోయాను? అన్నీ ప్రతి ఒక్కటే ఈ తలకాయ ఇప్పుడే ఆన్ చేసిన. మంచిది. అయితే మళ్ళీ రీటేక్ చేసే ఓపిక నాకు లేదు, వదిలి. ఊరికే చెప్పాను రా. తెలుసురా, ఎందుకంటే ఆ సౌండ్ వినపడలేదు కదా, ఆఫ్ చేసి ఆన్ చేసింది. అలా దొరికిపోయానా? వేడైంది అసలు, వేడెక్క ముందు పోయద్దు. తెలుసా ఆమ్లెట్ ఎలా వేయాలో? వేసుకోరా. ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్దాము. మార్నింగ్ వాక్. దట్ ఈస్ ఆర్ వాకింగ్. అది మెల్లంగా చేస్తే అన్న వాకింగ్ అంటారు. ఏదో చిన్నపిల్లలు వస్తాయి ఈ అన్నట్టు ఆడుకుంటూ వస్తే బాగుంటది ఇది. చూడండి, లైఫ్ లో అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి? ఇలా దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోవాలి. యాంకిల్ ట్విస్ట్ కి నువ్వు ఇచ్చే బిల్డప్లు. కానీ ఇట్స్ నాట్ ఈజీ, యు నో. I know. It's not easy on me also. కానీ యాక్చువల్లీ ఈసారి తక్కువనే ఉంది పెయిన్. లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 5 months ఉండినా ఇట్లనే. అప్పుడైతే నరకం అసలు. మన ఆమ్లెట్ చూద్దామా? ఎక్స్పీరియన్స్డ్ షెఫ్ ఆమ్లెట్. ఎక్క తిరిగింది చెప్పు ఎక్క తిరిగింది. ఏదో ఈరోజు లెక్కలో వచ్చేసింది. ఆనియన్స్ వేసిన ఆమ్లెట్ లో మరి ఏం సార్ మీ హోటల్లో ఆనియన్ తో ఆమ్లెట్ లేరా? ఆనియన్ కట్ చేస్తే బిర్యానీ చేయొచ్చు. దట్ ఈస్ మై టేక్. ఆనియన్ కొంచెం స్పినచ్ మష్రూమ్ అన్ని వేస్తే ఆమ్లెట్ లో బాగుంటది. అన్ని వేస్తే ఏమవుతుంది ఆమ్లెట్? ఏమో నాకు తెలియదు. కిచిడి అవుతుంది. ఆమ్లెట్ ని డోర్ సర్వీస్ చేస్తారా మీరు? డెలివరీ. నేను ఒక హోటల్ పెట్టుకున్నాను. ఎన్న పంద ఐస్ ప్యాక్. అలా ఇంజురీ అయినప్పుడు ఏమేమి చేయాలి చెప్పు? దట్స్ కాల్డ్ రైస్. రైస్ అంటే యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. పైకి పెట్టుకోవాలి, కంప్రెషన్ సాక్స్ వేసుకోవాలి, ఐస్ పెట్టుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇదే డాక్టర్ చెప్పేది ఎప్పుడు. సో ఇంకేం చెప్పాడు ఆయన. ఇట్స్ ఆఫీస్ టైం. ఒక 1 hour వర్క్ ఉంది, చేసేసిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు మా ఆయన ఒక రెసిపీ చూపిస్తాడు మీకు, చూసేయండి. దాని తర్వాత నేను లంచ్కి వస్తాను. ఈ రెసిపీ ఆ రోజు సాయి చేసిన వీడియో నాకు నచ్చలేదన్నమాట. సో నేను మళ్ళీ ఒకసారి చేసినప్పుడు తీసి పెడుతున్నాను. సో ఫ్రీక్వెంట్గా మేము ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసి పెట్టుకుంటామన్నమాట. ఎప్పుడైనా ఈజీ స్నాక్ అండ్ హెల్తీ కూడా అని చెప్పేసి. సో అన్ని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిస్తా, క్యాష్యూస్, వాల్నట్స్, ఆల్మండ్స్, డేట్స్ ఇవన్నీ తీసుకుంటున్నాను. అండ్ వాల్నట్స్ మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటాను అనమాట, సో దట్ చేదు రాకుండా ఉంటుందని చెప్పేసి.
అండ్ వీటన్నిటిని ఫ్రై చేసుకొని డేట్స్ని కూడా క్విక్గా ఫ్రై చేసేసుకుని మిక్సీకి గ్రైండ్ చేసేస్తాను. కొంచెం కార్డమమ్ పౌడర్ యాడ్ చేసుకుంటే అది కూడా టేస్ట్కి బాగుంటుంది. షుగర్ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు, డేట్స్లో ఉన్న స్వీట్నెస్సే సరిపోతుంది. అండ్ ఇది ఒక 1 వీక్ దాకా స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ఎ క్విక్ హెల్తీ రెసిపీ ఫర్ యూ ఆల్. బలన్నాయి. చెప్పు. ఎన్ని పెసరట్లు కావాలి బాబు? ఒక పెసరట్టు $15. 5 అవుతుంది ఇంత. $5 ఇంత వస్తుంది. $5 నాకు 2 కావాలా? అన్న 3 తిన్నాంలే. అయితే చాలా బోని వస్తుంది ఈరోజు. $45 ఇచ్చేసి మరి నేను చేయడానికంత డబ్బులు ఎవరు ఇస్తారా? డ్రై ఫ్రూట్ లడ్డునా? ఇంకా చాలా చేసినాను కదా, ఇవి పెసరట్ పిండి నేనే చేసినాను. అవన్నీ మీరు మీ షాప్ వాళ్ళు అడగలేదు డబ్బులు, నన్నేం చేయమంటారు? మేమైతే కమర్షియల్ డబ్బులు అడిగినాం, మీరేదో ఫ్రీగా ఇస్తున్నారు. ధర్మసత్వం అది. మీరు ధర్మసత్వం. మీరు అనుకోవచ్చు పెసరట్ ఏంది లంచ్కి అని, కానీ ఇంట్లో ఏది ఉంటే అది అంతే. దానికి మించి చేసుకునే ఓపిక లేదు. ఐ ఫీల్ వెరీ ఎంబారస్డ్ నానా. ఆ డాక్టర్ని చూడాలంటే లాస్ట్ టైమే అన్నాడు ఆయన, మళ్ళీ వచ్చావా అని. నువ్వు మళ్ళీ వచ్చావా? ఇప్పుడు మా కూలీది నెక్కిస్తాడు లగేజ్. సత్తి ఓ మంచి పనోడు. చాలా త్వరగా వచ్చాము, ఏం చేయాలో తెలియట్లేదు. ఏందమ్మా పరిస్థితి? ఏం చెప్పినాడు డాక్టర్? 1 month వేసుకోమన్నాడు బూట్. చెప్పినానా? ఏం చెప్పేది? ఏం చెప్పారు డాక్టర్? రాగానే ఏమన్నాడు, ఏదో అన్నాడు ఆయన, నాట్ అగైన్ అనేదో అన్నాడు అనేసి. దాని తర్వాత చెప్పాడనమాట, నీ అపాయింట్మెంట్, నీ పేరు కనిపిస్తేనే నా అపాయింట్మెంట్ స్కెడ్యూల్లో మళ్ళీ ఎంచుకునింది పాప, ఈసారి రైటా లెఫ్టా అనుకుంటాడంట. అసలు పరువంతా పోయింది. కానీ ఇంకా డాక్టర్ అదే చెప్పారనమాట, స్క్వాష్ లో ఆడుతున్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా అవుతుంటాయి చాలా మందికి. ఆయన కూడా చాలా సార్లు ఏం ఆడేవాడు, టెన్నిస్ ఏదో అన్నాడు. ఆయన ఫుట్బాల్ ఏదో ఆడతాడంట. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక చిన్న స్ప్రెయిన్ అన్న అవుతుందంట. సో ఇట్స్ టోటలీ ఫైన్. కొందరు స్పోర్ట్స్ ఆడేటప్పుడు ట్విస్ట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి స్పోర్ట్స్ కూడా యాంకిల్ బ్రేసెస్ వేసుకోమని చెప్పాడు. కానీ ఇప్పుడైతే 1 month ఉండమని చెప్తున్నాడు ఆ బూట్ లో. అది పరిస్థితి. కంప్రెషన్ సాక్స్, యాంకిల్ బ్రేసెస్ వేసుకొని నడవమన్నారు. బూట్ తీసేస్తే కూడా దాన్ని వేసుకొని నడవాలి అని చెప్పారు. సో ఇంకో 1 month మనం ఏం చేయలేమా? గేమ్స్ ఆడలేము, డాన్స్ వర్కౌట్ చేయలేను. వరకు ప్రశాంతంగా కూర్చోవాలి. ఏం బతుకైపోయిందిరా ఇంట్లో. మళ్ళీ పర్ల్స్ అంటే ఏందో ఇరుక్కోన్నాయి. మనం రిచ్ అవబోతున్నాం. అవునవును, బొచ్చు అవుతాం. పోసని పర్ల్స్ అన్నాను చూడు, నన్ను నేను అనుకో. లైఫే ఒక జిందగీ అయిపోయింది. ఇంకా షాపింగ్ అవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఏదో ఫన్గా నా న్యూ రొటీన్ చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ చేశాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ యూ ఆల్. బాయ్.